మహాభారత యుద్ధంలో అశ్వత్థామ హత. కుంజర ఎపిసోడ్ తర్వాత జరిగిన మోసానికి తట్టుకోలేక అభిమన్యు భార్య గర్భవతి శశిరేఖపై ఓ అస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగిస్తాడు. మహిళలపై నీ ప్రతాపమా అంటూ అశ్వత్థామకు శ్రీకృష్ణుడు శాపం పెడతాడు. అయితే కలియుగంలో తనను రక్షించే సమయం వస్తుంది, నన్ను రక్షించిన తర్వాతే నీకు విమోచనం కలుగుతుంది అని శాప విమోచనం గురించి చెబుతాడు. ఆ తర్వాత 600 సంవత్సరాల అనంతరం కాశీ పరిసర ప్రాంతంలో అశ్వత్థామ, భైరవ, సుమతి, సుప్రీం యాస్కిన్ మధ్య భవిష్యత్తు కోసం పోరాటం జరుగుతోంది. జల్సాగా తన వాహనం బుజ్జితో తిరిగే భైరవ ఎవరు? సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ కే లక్ష్యం ఏమిటి? ప్రాజెక్ట్ కే కోసం సుమతితో పాటు అమ్మాయిలను ఎందుకు బలి ఇస్తుంటాడు? యాస్కిన్ సామ్రాజ్యం కాంప్లెక్స్, శంబాల ప్రాంతాల మధ్య పోరాటం ఏమిటి? కాశీలో భైరవ ఏం చేస్తుంటాడు? కట్టుదిట్టమైన కాంప్లెక్స్ నుంచి సుమతి ఎలా తప్పించుకొని అశ్వత్థామను కలుసుకున్నది? ఇంతకు అశ్వత్థామ కోసం వచ్చిన భైరవ ఎవరు? అశ్వత్థామ శాప విమోచనం జరిగిందా? తప్పించుకున్న సుమతి కోసం యాస్కిన్ వేటాడాలని ఎందుకు అనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే కల్కి 2898 AD సినిమా కథ. మహాభారత యుద్ధం నేపథ్యంగా కథ మొదలై ఆ తర్వాత 600 ఏళ్ల టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. అత్యాధునిక వాహనాలు, ఊహకు అందని వస్తువులు లాంటి వస్తువులు నిజంగానే థ్రిల్ చేస్తాయి. అయితే కథలో డెప్త్ ఉండటం వల్ల పరిచయం కారణంగా సినిమా చాలా స్లోగా కదిలినట్లు అనిపిస్తుంది. అయితే కొన్ని పాత్రల్లో ఆర్జీవి, ఎస్ఎస్ రాజమౌళి, దుల్కర్ లాంటి పాత్రలు రావటం కొంత ఉపశమనంగా ఉంటుంది. అయితే అలా నీరసంగా సాగే సినిమాకు ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు సినిమా మరో రేంజ్కు వెళ్తుంది. మంచి ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ ముగిసి సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరుగుతాయి. ఇక సెకండ్ హాఫ్ పై భారీ అంచనాలు పెంచుకున్న ప్రేక్షకుడికి మూవీ కొంత మేరకు నిరాశకు గురిచేస్తుంది. స్లోగా కథ చెప్పటం వల్ల ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ చివరి 30 నిమిషాల సినిమా ప్రేక్షకుణ్ణి కొత్త అనుభూతికి గురిచేయటమే కాకుండా సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుంది. సెకండ్ హాఫ్లో అమితాబ్, ప్రభాస్ మధ్య ఫైట్ సినిమాకు ఎనర్జీని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్, కమల్ హాసన్ ఎపిసోడ్ సినిమాను సంపూర్ణంగా మంచి సినిమాను చూశామనే సంతృప్తికి గురిచేస్తుంది. సెకండ్ పార్ట్ పై అంచనాలు పెంచేలా చేసిందని చెప్పవచ్చు. అయితే కల్కి 2898 AD సినిమాకు ఫుల్ క్రెడిట్ అంతా నాగశ్విన్, అమితాబ్కు ఇవ్వాల్సిందే. నాగశ్విన్ రాసుకున్న కథ పురాణాలకు, అడ్వాన్స్ టెక్నాలజీ వరల్డ్కు కనెక్ట్ చేసిన తీరు ఓ మ్యాజిక్ అని చెప్పాలి. నాగి రాసుకున్న పాత్రలు, అనుసరించిన స్క్రీన్ ప్లే కొత్తగా థ్రిల్లింగ్గా ఉంటుంది. పార్ట్ 1లో కొంత ట్రిమ్ చేసి ఉంటే మూవీ స్పీడ్ పెరిగి ల్యాగ్ అనే ఫీలింగ్ వచ్చి ఉండేది కాదనిపిస్తుంది. ఇక కల్కి మూవీకి అమితాబ్ బచ్చన్ నట విశ్వరూపమే చూసే అవకాశం ఈ తరం ప్రేక్షకులకు దక్కిందని చెప్పాలి. ఇక ప్రభాస్ ఫన్నీ క్యారెక్టర్ సినిమాకు ఫీల్ గుడ్గా అనిపిస్తుంది. అలాగే ప్రభాస్ యాక్షన్ సీన్లు మాస్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దీపికా పదుకొనె ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. కమల్ హాసన్కు ఈ సినిమాలో చాలా చిన్న పాత్రే, కానీ ఉన్నంతసేపు అతడి పాత్ర ప్రెజెన్స్ తెర మీద కనిపిస్తుంది. ఆర్జీవి, రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ పాత్రలు స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయి. సీనియర్ నటి శోభన మంచి పాత్రలో మెప్పించింది. టెక్నికల్ విభాగాల పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ విభాగాల పనితీరు ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే సంతోష్ నారాయణ్ మ్యూజిక్ మైనస్. చాలా సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పేలవంగా ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. పాటలు చాలా బోరింగ్, అసలే ఆకట్టుకోవు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. సి అశ్వినీదత్, ప్రియాంక స్వప్నదత్ అనుసరించిన నిర్మాణ విలువలు చూస్తే ఖర్చుకు వెనకాడలేదు అని తెలిసిపోతుంది. తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన ప్రయత్నాన్ని అభినందించాలి. ఇక మహాభారతం నేటి టెక్నాలజీ యుగాన్ని కనెక్ట్ చేస్తూ విజువల్ వండర్గా రూపొందించిన చిత్రం కల్కి 2898 AD. నాగశ్విన్ విజన్, అమితాబ్, కమల్, దీపిక టాలెంట్, ప్రభాస్ మాస్ అప్పీల్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇక మ్యూజిక్, స్లో నెరేషన్ ఈ సినిమాకు మంచి భోజనంలో పంట కింద రాయిలా ఉంటాయి.
ప్రొడక్షన్ వాల్యూస్, మేకింగ్, స్క్రీన్ ప్లే సినిమాను ఓ రేంజ్కి తీసుకెళ్లటమే కాకుండా మంచి అనుభూతిని క్రియేట్ చేస్తుంది. సినిమా ఆరంభం మిస్ చేసుకోకండి. ఒకవేళ మిస్ అయితే సినిమా ఏంటో అర్థం కాదు. కాబట్టి ముందే వెళ్ళి సినిమాను ఆస్వాదించండి. మీ టికెట్కు ఫుల్ వాల్యూ ఇస్తుందనటంలో ఎలాంటి డౌట్ లేదు. కల్కి 2898 AD మూవీ మస్ట్ వాచ్ మూవీ. లెట్స్ సెలబ్రేట్ ద మూవీ.